అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ప్రపంచం మరో మహాయుద్ధమంచున నిలబడిందా? శక్తివంతమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు ఒంటరి అయ్యారా? అగ్రరాజ్యం ఆజ్ఞను అగ్రదేశాలే ధిక్కరిస్తున్నాయా? అవును, ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. హర్మోజ్ జలసంధి వేదికగా ఇరాన్ చుట్టూ ఉచ్చు బిగించాలని ట్రంప్ వేసిన ప్లాన్ రివర్స్ కొట్టింది. నాటో దేశాలు మొహం చాటేశాయి, మిత్ర దేశాలు చేతులెత్తేశాయి. ఆఖరికి సొంత గూటిలోనే ట్రంప్ నిర్ణయంపై తిరుగుబాటు మొదలైంది. అసలు ఏం జరుగుతోంది? ఎందుకు ట్రంప్ ఎలోన్ వారియర్ అయిపోయారు? ఎందుకు ఇలా జరిగింది? ఈ స్టోరీ చూసే ముందు మీ కామెంట్ను రెడీ చేయండి. ప్రపంచానికి అవసరమైన క్రూడాయిల్లో 20% ప్రవహించే కీలక మార్గం హర్మోజ్ జలసంధి. ఇక్కడ ఇరాన్ను అడ్డుకోవడానికి యుద్ధ నౌకలు పంపాలని చైనా, ఫ్రాన్స్, జపాన్, యూకే లాంటి దేశాలను ట్రంప్ డిమాండ్ చేశారు. కానీ ఫలితం సున్నా. జర్మనీ అయితే ఒక అడుగు ముందుకేసి ఘాటు సమాధానం చెప్పింది. ఇది మా యుద్ధం కాదు, మేము దీన్ని మొదలు పెట్టలేదు అంటూ జర్మనీ రక్షణ మంత్రి ట్రంప్ ముఖం మీదే చెప్పేశారు. యుద్ధాన్ని ఆపాల్సింది పోయి మరింత మంట పెట్టేలా ఓడలు పంపడం కుదరదని తేల్చి చెప్పారు. ఇటు యూకే కూడా జలకిచ్చింది. బ్రిటన్ ప్రధాని ఒక అడుగు ముందుకేసి అసలు ఇది నాటో మిషన్ పరిధిలోకి రానే రాదని లైన్ గీసేశారు. జపాన్, ఆస్ట్రేలియా కూడా ట్రంప్ పిలుపును సున్నితంగా తిరస్కరించాయి. సాయం చేస్తాయనుకున్న దేశాలే గుండెలకు గాయం చేసేసరికి ట్రంప్ తట్టుకోలేకపోయారు. మేము డబ్బు ఖర్చు పెట్టి మిమ్మల్ని రక్షిస్తుంటే మాకే మొండి చేయి చూపిస్తారా, సాయం చేయరా అంటూ నాటో భవిష్యత్తుపై హెచ్చరికలు జారీ చేశారు. ఇది నాటోకి చెడును చేస్తుందని ఆక్రోశం వెళ్ళగక్కారు. అయినా సరే యూరప్ దేశాలు మాత్రం చాలా స్పష్టమైన సందేశాన్ని ఇచ్చాయి. ట్రంప్ పర్సనల్ ఎజెండా కోసం మా సైనికుల ప్రాణాలను పణంగా పెట్టబోమని చెప్పాయి. అంటే ట్రంప్ తన స్వార్థం కోసం మాత్రమే ఈ యుద్ధం చేస్తున్నారనే విషయాన్ని ప్రపంచానికి అర్థమయ్యేలా చెప్పాయి. బయట దేశాలు సరే, మరి ఇంటి సంగతి ఏంటి? ట్రంప్కు అత్యంత సన్నిహితుడు, వెటరన్ నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంట్రల్ డైరెక్టర్ జోయ్ కెంట్ తన పదవికి రాజీనామా చేయటం ఇప్పుడు వైట్ హౌస్ పునాదులను కదిలిస్తోంది. మార్చి 17, 18 తేదీల్లో ఆయన పంపిన రాజీనామా లేఖలో సంచలన విషయాలు బయటపెట్టారు. ఇరాన్ వల్ల అమెరికాకు తక్షణ ముప్పేమీ లేదు. ఈ యుద్ధం కేవలం ఇజ్రాయెల్ ఒత్తిడి, అమెరికా లాబీ వల్ల వస్తున్నదే. మంచి మనసుతో ఈ అనవసర యుద్ధానికి నేను మద్దతు ఇవ్వలేను అంటూ ట్రంప్ను గుడ్డిగా ఆరాధించే కెంట్ లాంటి వ్యక్తి కూడా వ్యతిరేకించారంటే ట్రంప్ వ్యూహం ఎంత ప్రమాదకరంగా ఉందో ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటే, ట్రంప్ గతంలో లాగా ఇప్పుడు వరల్డ్ పోలీస్ లాగా వ్యవహరించలేకపోతున్నారు. ఒకవైపు మిత్ర దేశాలు దూరం జరుగుతున్నాయి, మరోవైపు సొంత అధికారులు తప్పుకుంటున్నారు. హర్మోజ్ జలసంధి రక్షణ పేరుతో అమెరికా చేస్తున్న ప్రయత్నం అది అమెరికా కోసమా లేక ఇజ్రాయెల్ కోసమా అనే అనుమానం ప్రపంచ దేశాల్లో పెరిగిపోతుంది. ఒకవేళ ట్రంప్ గనక తన పట్టుదలకు పోయి ఒంటరిగా ఇరాన్పై దాడికి దిగితే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంది. మరి ట్రంప్ తన కోర్సు మార్చుకుంటారా లేక నాటో కూటమిని విచ్ఛిన్నం చేసే దిశగా అడుగులు వేస్తారా అన్నది ఇప్పుడు వేచి చూడాల్సిన పరిస్థితి. మరి మీరేమనుకుంటున్నారు? ట్రంప్ వెనక్కి తగ్గుతాడా, ముందుకే దూసుకెళ్తాడా? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఇట్స్ యూటీవీ నుంచి నా పేరు తిరుమల్.